నెల్లూరు జిల్లా కావలిపట్నం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పీడి నాగరాజు కుమార్తో కలిసి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు ఆధునిక 5G మొబైల్ ఫోన్లు అందించారు. ఈ కార్యక్రమంలో కావలి 41, బోగోలు 35, దగదర్తి 35, అల్లూరు 37 కలిపి మొత్తం 148 మంది వివోఏలకు 22,20,000 విలువైన ఫోన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు త్వరగా పారదర్శకంగా చేరాలంటే సాంకేతిక పరిజ్ఞానం కీలకమని అన్నారు. ఈ 5G ఫోన్ల ద్వారా వివోఏలు తమ సేవల్ని మరింత వేగంగా సమర్థవంతంగా అందించగలరని తెలిపారు. గ్రామంలో డేటా సేకరణ, పథకాల అమలు, లబ్ధిదారుల సమాచారం వంటి పనుల్లో ఈ ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ముందు ఉండాలని, ముఖ్యంగా గ్రామ అభివృద్ధిలో నాయకత్వం వహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. వివోఏలు గ్రామస్థాయిలో మహిళా శక్తికి ప్రతీకలని, వారి సేవల వల్లే పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరుతున్నాయని అభినందించారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు పంపిణీ చేయమని మనకి ఆదేశాలు ఉన్నాయి. అదే కార్యక్రమం చేస్తున్న వివోఏలందరికీ కూడా ఈ 4 మండలాల నుంచి వచ్చిన వివోఏలందరికీ దాదాపుగా 15 లక్షల వరకు ఆ ఇన్సెంటివ్ కూడా వారి యొక్క డిపాజిట్ చేసుకొని తర్వాత మీరు తీర్మానం చేసుకొని మీకు మీ వ్యక్తిగత ఖాతాలకి జమ చేసుకోవాలి సందేశించవలసిందిగా కోరుతున్నాను. Okay, thank you, sir. Thank you, madam. Amma. Thank you, sir. తర్వాత గౌరవం నుంచి మంగమ్మ, ఆలపాల నుంచి కృపమ్మ, థ్యాంక్ యూ. గట్టిగా కోరుతున్నాం. కర్రా నాగమంది అగత్య 1, సుశీలమ్మ, చెన్నూరు 3, కల్పన, చెన్నూరు 1, శాంతి కుమారి, తర్వాత చివరిగా అల్లూరు మండలం సిబ్బంది రావాల్సింది కోరుతున్నాము. ఇసకపల్లి 3, కే కళ్యాణి, వెస్ట్ గోగులపల్లి శిరీష, నార్త్ మపూర్ అందరికీ ఈ ప్రోగ్రామ్ 30 గ్రూపుల నుంచి 40 గ్రూపులకి మీరు ఒకరు ఉన్నారంటే 300 నుంచి 400 మంది సభ్యులు మీ ఆధీనంలో ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి అవగాహన కల్పించడం, వాళ్ళకి సంబంధించిన బుక్ ద్వారా వాళ్ళకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా సక్రమంగా ఉండేటట్టు చూసుకోవడం, వాళ్ళకి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అవేర్నెస్ ఇవ్వడం, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరింత సమర్థవంతంగా నిర్వహించి మన సంస్థకు మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని
ఓకే కొన్ని ఫోన్లు పైకి లేచాయి. ఓకే మేడం ఒకసారి ఫోన్లు ఎత్తండి, అందరూ ఎత్తండి మేడం. ఓకే అక్క ఒకసారి డౌన్ చేయండి అక్క, చెప్పినప్పుడు పైకి లేపండి సార్. ఓకే అక్క, ఓకే సార్, థ్యాంక్స్. బ్రహ్మం గారు చెప్పారు మనకు కావాలి కనకపట్నం అవుతుందని. ఈ కాలంలో మన కావాలో ఇప్పటి వరకు ఉండేది. ఈరోజు మీరందరూ మహిళలందరూ కూడా ప్రోత్సహించి ఎక్కడో ఒక దగ్గర షాపుల్లో పనిచేయటమో ఏదో ఒక సొంత పని చేసుకొని ఈరోజు మీ కాళ్ళ మీద నిలబడుతూ మీ భర్తలకి మీరు తోడుగా ఉంటూ మీరు మీ భర్తలు ఇద్దరు కలిసి మీ బిడ్డలకు అండగా ఉంటూ మీ బిడ్డలను ఆర్థికంగా పెంచుకుంటూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ సమాజంలో ఒక ఉన్నతమైన విలువలు కలిగిన బిడ్డలుగా మీరు తీర్చిదిద్దుతున్న తరుణంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈ రోజు రాష్ట్రం అప్పుల పాలైనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఇవ్వలేనందువల్ల యువత చెడిపోతున్నారు. యువత వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి సరైన ఆదరణ లేనందువల్ల, ప్రభుత్వం సాధించి ఉద్యోగాలు లేనందువల్ల పిల్లలు చెడిపోయే పరిస్థితుంది. అందుకోసం మన కావలి నియోజకవర్గంలో ఈరోజు రామాయపట్నం దగ్గర ఎయిర్పోర్ట్, రామాయపట్నం దగ్గర పోర్టు సముద్రానికి సంబంధించిన పోర్టు రాబోతుంది. వందల మంది, వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఎప్పుడైతే ఆ పోర్టు ఏర్పడుతుందో ఆ పోర్టుకు అనుసంధానంగా ఈ రోజున బీపీసీఎల్ ఇండస్ట్రీ, భారత్ పెట్రోకెమికల్ లిమిటెడ్ కి సంబంధించిన రిఫైనరీ యూనిట్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దాటి కంటే కూడా అతి పెద్దదైనటువంటిది మన కోతపేట దూరంలో ఉన్నటువంటి చెన్నాయిపాలెం, ఆనిమడుగు, రుద్రకోట ప్రాంతాల్లో, అదేవిధంగా రావూరు, చేవూరు ప్రాంతాల్లో ఈరోజు రాబోతున్నాయి. 1,00,000 మందికి ఈరోజు మన ప్రాంతాల్లో ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ ఉద్యోగాలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన కూతుర్లకు ఉద్యోగాలు వస్తాయి, మన అల్లుళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మనకు కావాలి మహానగరంగా అభివృద్ధి చెందిపోతుంది. దీనంతా రావడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, నారా చంద్రబాబు నాయుడు గారు. వారు ఎప్పుడు కూడా 2-3 ఉండాలని, వారి చల్లని నీడలో మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలని మన అందరూ కూడా కోరుకోవాలి. తప్పకుండా మన కావలి బాగా అభివృద్ధి చెంది తీరుతుందని, మన బిడ్డలందరికీ ఉద్యోగాలు వస్తాయని, దానికోసం నిరంతరం కూడా మీరందరూ ఓట్లేసి నన్ను గెలిపించిన వ్యక్తిగా నిరంతరం కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ మీకు తోడుగా, నీడగా, అండగా ఉంటూ ఈ కావాలని మనందరం కూడా అభివృద్ధి చేసుకుందామని, అందుకని మిమ్మల్ని అందరం ఒకే ఒక కోరుతున్నా, మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా దయించి నా దృష్టికి తీసుకురండి. ఒక అన్నగా నన్ను ఆశీర్వదించండి, అన్నగా నాతో తోడు కలిసి నడిచి మనందరం కూడా పొదుపుని ప్రోత్సహించు, మన ప్రాంతాలను ప్రోత్సహించుకుంటూ, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ, ఇండస్ట్రీని అభివృద్ధి చేసుకుంటూ, మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మన అందరం కూడా ఇల్లు లేనటువంటి నిరుపేదల ఊరన్నా మన ఇంటి పక్కన ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురండి, వాళ్ళందరికీ ఇల్లు కట్టిద్దాం. మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చెడిపోతుంటే నా దృష్టికి తీసుకురండి, వాళ్ళందరినీ సంస్కరించి మంచి మార్గంలో పెట్టేదానికి ప్రయత్నం చేద్దాం. మీరు నేను కలిసి మన కావాలని కాపాడుకుందామని చెప్పి మహిళలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. విచ్చేసిన మహిళా తల్లులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మీ అందరికీ కూడా స్మార్ట్ బోర్డులు అందించేందుకు వచ్చినటువంటి డిఆర్డీఏ పీడీ గారు, అదేవిధంగా వెలుగు సంబంధించినటువంటి అధికారులు, మిత్రులు బాబురావు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి మనులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పొదుపు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చింది సమాజంలో. ఇప్పుడున్నటువంటి కాలంలో మగవాళ్ళు ఒక్కరే కష్టపడితే కుటుంబ పోషణ చాలా కష్టం అవుతుంది. బిడ్డలను చదివించుకోవాలి, ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి, వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో కొంత పొదుపు చేసుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్త ఇద్దరు కూడా కష్టపడి పనిచేసినప్పుడే ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుంది. మన నెల్లూరు జిల్లా నారీమణులు చాలా తెలియగలరు. ఎందుకంటే ఈ పొదుపు పుట్టుకొచ్చింది కూడా మన నెల్లూరు జిల్లా నుంచే. కలెక్టర్ సాంబశివరావు గారు ఉన్నప్పుడు, విజయ్ కుమార్ గారు డిఆర్డీఏ పీడీగా ఉన్నప్పుడు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు నాంది పలుకుతూ ఈ పొదుపు ఉద్యమం ఈరోజు భారతదేశం నలుమూలలా విస్తరిస్తుంది అంటే
దాని మనకి నెల్లూరు మన సోదరి మనలే కారణం. ఎంతోమంది మనల్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఎన్నో జీవితాలు ఈరోజు మార్పు చెందే. అటువంటి వాటికి నాంది పలికిన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మన కావల్లో ఉన్నటువంటి ఈ పొదుపు గ్రూపులన్నిటికీ మీరు వివోఏలుగా ఉండటం మీ అందరి అదృష్టం. ఎందుకంటే కష్టాల్లో ఉన్న వారికి చేయూతనివ్వటం ధర్మం. మీరు మీ కింద ఉన్నటువంటి 30 గ్రూపులు లేదా 35 గ్రూపులను ప్రోత్సహిస్తూ ఎక్కడ కూడా వాళ్ళల్లో అలసత్వం రాకుండా బ్యాంకు లోన్లు పద్ధతిగా కట్టే విధంగా మీరు ప్రోత్సహించడం, వాళ్ళకి లోన్లు ఇప్పించే దాంట్లో బ్యాంకర్స్తో అనుసంధానం చేసుకోవడం, మీ డిపార్ట్మెంట్తో మీరు అనుసంధానం చేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పొదుపు మహిళలకి మీరు మధ్యవర్తిగా ఉండి ఈరోజు వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మీ జీతం చిన్నదైనా మీరు చేసేటువంటి పని చాలా పెద్దది. పెద్ద మనసున్నటువంటి పని మీరు చేస్తారు. అందుకే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మా గ్రామీణ వ్యవస్థలో రాజకీయాల్లో చాలా సందర్భాల్లో మీ వివోఎల్ని మార్చండి అన్నప్పుడు కూడా ఎక్కడో 1-2 దిక్కులు తప్ప నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాల. ఎందుకంటే ఒకరికి పెట్టడం నేర్పాలి తప్ప ఒకరిని కొట్టడం మనం నేర్పకూడదు. వాళ్ళ జీవితాలు ఒక అందమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర డిస్టర్బ్ జరిగితే ఆ ఒక్క వ్యక్తి వల్ల, ఆ మహిళ వల్ల కుటుంబం దెబ్బతింటుంది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని ఇప్పటికి కూడా మా నాయకులు చాలా దగ్గర వివోఏలను మార్చాలని ప్రయత్నం చేస్తున్నా. ఈ యాక్ట్లో 3 సంవత్సరాలకు ఒకసారి మీటింగ్ పెట్టి ఉన్నోళ్ళు ఉండకూడదని చట్టంలో ఉన్నా కావలలో వీలైనంత వరకు నేను మీ జోలికి రాలేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళ కష్టాలు తెలుసు. నేను కూడా పేదరికం నుంచి వచ్చిన వాడిని. ఈరోజు మీరు ఒక అందమైన జీవితానికి కళ్ళగంటున్నారు. మీ కింద ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చి నడిపించి ఒక క్రమశిక్షణతో డబ్బులు కడుతున్నారు. అయితే నాకు కూడా కావల్లో ఒకటి పీడీ గారిని అభినందించాలి. ఆమె వచ్చిన తర్వాత ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఈ వెలుగు డిపార్ట్మెంట్ బాగా పనిజరుగుతుంది. నా కావల్లో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఏ కొత్త స్కీమ్ తెచ్చినా అది మన కావలి నియోజకవర్గాన్ని తీసుకురావడానికి నాకున్నటువంటి స్టాఫ్ అంతా కూడా పనిచేస్తున్నారు. అందుకే నేను మీ దాంట్లో రాజకీయ జోక్యాలు ఉండకూడదు, మీకు స్వేచ్ఛగా ఉండాలి. ఆపదొచ్చినోడు మాకు ఒక అన్న ఎమ్మెల్యే ఉన్నాడన్నట్టుగా ఉండాలనే నేను ఏ రోజు కూడా మీ అందరూ కూడా వెనక నుంచి మా వంతు మేము ప్రోత్సహిస్తున్నామే తప్ప ఏ ఒక్క రోజు ప్రత్యక్షంగా. నేను చాలా సందర్భాల్లో మా నాయకులు చెప్తుంటారు, గ్రామానికి పోతున్నాం, మీటింగ్కి జనాలు కావాలి కాబట్టి పొదుపులు పిలవండి, వద్దు పిలవద్దు అని చెప్పి నేను ఎక్కడ వీలైనంత వరకు మిమ్మల్ని పిలవడానికి కూడా ప్రయత్నం చేయటం లేదని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ కొద్ది ఆలోచన, ఆ కొద్దిసేపైనా మీరు మీ కుటుంబాల మీద మనసు పెట్టాలి. మిమ్మల్ని నమ్ముకున్న మీ గ్రూపుల మీద మనసు పెట్టి ఇంకా బ్యాంకింగ్ లోన్ తెచ్చుకోవాలి. ఇంకా కొత్త మీ భావాలన్నిటి కూడా మీరు మీ మీ గ్రూప్ సభ్యులతో చర్చించి మీ భావాలని మీ పై అధికారులకు తెలియజేసి ఏది కావాలనుకుంటున్నారు. అంటే ఒకప్పుడు ఓన్లీ పొదుపుతో ఇదిగో మీరు ఇంత కట్టండి, మేము ఇంత డిపాజిట్ చేస్తాం కాబట్టి దీంతో మీరు. కానీ ఈరోజు అప్పుడు గొర్రెలు కొనుక్కోవడానికి, బర్రెలు కొనుక్కోవడానికి, బొంకులు పెట్టుకోవడానికి లోన్లు అన్ని ఇచ్చింది. ఈరోజు ఒక విప్లవాత్మకమైన మార్పు. మీరు తీసుకున్నటువంటి బ్యాంకరు నాలాంటి వాడికి లోన్ ఇవ్వాలంటే నువ్వేం వ్యాపారం చేస్తున్నావు అని అడుగుతాడు. నాకు లోన్ ఇవ్వాలంటే నాకు. కానీ ఈరోజు మీకు లోన్ ఇవ్వాలంటే ఆ డబ్బులు పంచుకొని మీరు ఏం చేస్తారో అడగటంలే, మీకు ఇచ్చేస్తున్నారు. అంటే అంత నమ్మకాన్ని మీరు తీసుకొచ్చారు. మీరు మీ కింద ఉన్నటువంటి సభ్యుల చేత ఆ నమ్మకాన్ని తీస్తున్నారు. మీరు కూడా అంతకంటే పద్ధతిగా చేస్తున్నారు. ఈ సందర్భంలో మీరందరూ కూడా చూడాల్సింది, గ్రామీణ వ్యవస్థలో ఇంకా కూడా ఈ మైక్రో ఫైనాన్స్ నడుస్తుంది. ఓన్లీ మీరు వెలుగులో జీతాలు తీసుకుంటున్నారు,
వెలుగులో ఉన్నటువంటి సభ్యులకి మీరు సహకరిస్తున్నారు, బ్యాంకు నుంచి లోన్లు తీస్తున్నాం. ఇదే కాదు మనం సామాజిక బాధ్యత. ఎమ్మెల్యేగా కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే నిరంతరం ప్రజాసేవ చేస్తున్నాం. మీరు కూడా అలాగే సేవ చేయాలి. మీరు చేసే సేవకి ఇచ్చే జీతం తక్కువైనా మీ పరిసరాలను మనం చూడాలి. ఒకటి, మన పిల్లలు గంజాయికి బానిసలు అవుతున్నారు. మన పిల్లలు అంటే మన 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 పుట్టిన బిడ్డలే కాదు, మన గ్రామంలో బిడ్డలు. మహిళల్లో చైతన్యం వస్తే ఇంటికి దీపం ఇల్లాలు బాగుంది అంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఊర్లో ఉన్నటువంటి మహిళలందరూ ఆనందంగా ఉన్నారంటే ఆ గ్రామం బాగుంటుంది. అందుకనే ఈరోజు దేవుళ్ళలో కూడా జాతరలు జరిగినా ఏది జరిగినా ముందు ఆడవాళ్ళైన దేవుళ్ళని పూజించిన తర్వాత మగవాళ్ళ దేవుళ్ళని పూజిస్తున్నారు. ఎందుకంటే ఆ కుటుంబాన్ని ముందుకు నడపగలిగిన మహిళా శక్తివంతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటిది. అంటే బిడ్డకి పాలిస్తూ, భర్తను లాలిస్తూ, కుటుంబాన్ని పోషిస్తూ, కుటుంబాన్ని శుభ్రంగా పెట్టుకుంటూ, అన్నం వండి పెడుతూ అష్టలక్ష్ములుగా ఒక తల్లి 8 పాత్రలు ఒకేసారి చేయగలిగేది ఒక మహిళను మాత్రం. అంతటి శక్తివంతమైన మీరు మనం ఓన్లీ బ్యాంకింగే కాదు, మన ఊరిని ఎవరో